శ్రీదేవి డ్రామా కంపెనీలో మరో సెగ్మెంట్ తో నేను రెడీగా ఉన్నాను. సౌత్ ఇండియన్ ఫ్యామిలీ, నార్త్ ఇండియన్ ఫ్యామిలీ రెడీయా? సో ఇక్కడ ఒక బాక్స్ లో బాల్ చూస్తున్నారు కదా, ద గోల్డెన్ బాల్. చాలా ముఖ్యమైన ప్రాపర్టీ అది. అది గోల్డెన్ బాలా? గోల్డెన్ బాల్. ఇడే బాల్ తెలుసా మీకు? నాకు తెలియదు. ఇది లవ్ బాల్. నువ్వు ఎప్పుడు ఎవరో ఒకరు లవ్ కోరుకుంటుంటావు కదా, వాడినే లవ్ బాల్ అంటారు. లవ్ బాలా లవ్ బాలా? లవ్ బాల్, లవ్ బాల్, లవ్ బాల్, లవ్ బాల్. ఈ గేమ్ ఆడడానికి ఇద్దరు రావాలి. నేను నా ఇద్దరు పిల్లలు వస్తాం. ఏందమ్మా ఏంది? నేను నా ఇద్దరు పిల్లలు వచ్చి గేమ్ ఆడతాం రా, డెమో. అది బాలాట, అది బాలాట. మిమ్మల్ని పక్కన పెట్టి మీ ఇద్దరు పిల్లలతో ఈ ఆట ఆడిస్తా. ఓకే? సో చిన్న పిల్లం అండ్ పెద్ద పిల్లం, కమ్ ఆన్. పెద్ద పిల్లం అండ్ చిన్న పిల్లం ఇక్కడ వచ్చేసారు కాబట్టి ఇప్పుడు మీరు అక్కడ గీతలు చూస్తున్నారా, అక్కడ వెళ్ళి నుంచోండి. నెక్స్ట్ ఏంటో చెప్తా. చిన్న పిల్లం నువ్వే గెలవాలి, ఎందుకంటే నీకు అగ్గి ఇవ్వాలనే ఉంది నాకు ఇప్పుడు. సో చిన్న పిల్లం అండ్ పెద్ద పిల్లం ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, మీరు ఆ గీతల దగ్గర నుంచున్నారు కదా, అదే పొజిషన్ లో మ్యూజిక్ ఆగినంత వరకు డాన్స్ చేస్తూ ఉండాలి. మ్యూజిక్ ఆగిన వెంటనే ఎవరొచ్చి ఈ బాల్ ని ఫస్ట్ పిక్ చేసుకొని నాకు ఇస్తారో వాళ్ళు ఆ రౌండ్ లో విన్నర్స్. ఓకే, సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, విన్నర్ వచ్చి హగ్ అయినా చూస్ చేసుకోవచ్చు లేదా స్లాప్ అయినా చూస్ చేసుకోవచ్చు. సో లేడీస్, పెద్ద పిల్లం అండ్ చిన్న పిల్లం అర్థమైంది కదా? హలో, ఏంటి? పిల్లలతో ఎవడైనా ఆడిస్తాడు, దమ్ముంటే మొగుడుతో ఆడించు. ఆట ఏంటో చూపిస్తా. సర్లే రండి. ఓన్లీ ఈ రౌండ్ వరకే లవ్ ట్రయాంగిల్, ఎందుకంటే ఈవెంట్ ఈ మొహం కోసం జరుగుతుంది కాబట్టి. రూల్స్ తెలుసు కదా, బాల్ పట్టుకోవాలి అంతే అంతే. కరుణ గెలిచింది అనుకో, మేమిద్దరం హక్ చేసుకొని కరుణని స్లాపిస్తాం. భావన గెలిచింది అనుకో, మేమిద్దరం హక్ చేసుకొని భావనకి స్లాపిస్తాం. ఎక్కడ చూసినా ఆయన హగ్ మాత్రమే చూస్ చేసుకుంటున్నారు కానీ స్లాబ్ సెలెక్ట్ చేసుకోవట్లేదు. ఇట్లాంటి వాళ్ళ కోసం మాకు ఒకటి ఉంటది కదా, అదేంటంటే ఎవరు గెలుస్తారో వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఓకే ఓకే, ఒకవేళ వాళ్ళిద్దరిలో గెలిచిన వాళ్ళు స్లాప్ అని కోరుకుంటే ఇద్దరు మీకు స్లాప్ చేస్తారు. ఓకే, ఒకవేళ హక్ కోరుకుంటే వాళ్ళిద్దరు హక్ చేసుకుంటారు. వాళ్ళిద్దరు హగ్గే కోరుకుంటారు, ఎందుకంటే నా కరువు గురించి వాళ్ళకి తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఓకే లేడీస్ రెడీ? ఆది గారు రెడీయా? నేను చాలా రెడీ. నువ్వు ఈయన అసలు క్యాండిడేట్. ఓకే, మ్యూజిక్. ఉంగరాల కొప్పు సుట్టి రంగు రంగు పిన్నులెట్టి పుంజులలోన తేనె పట్టి ఉంగరాల కొప్పు సుట్టి రంగు రంగు పిన్నులెట్టి. దట్స్ ద గేమ్. బాల్ నాకు ఇవ్వాలి. నీకే ఇస్తున్నా. మీరు ఆపొచ్చు, నేను నీకు హక్కి ఇస్తా. బలవంతం చేసి తీసుకోండి ఏదో లాగా. కబడ్డీ 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 ఓ షిట్. బాల్ మిస్ అయింది కానీ నీ గోల్ మిస్ కాలేదబ్బా. ఇప్పటికే మిస్ అవ్వాలా. భావనకు తెలిసి ఎవరికి హగ్ ఇవ్వాలో ఎవరికి స్లాప్ ఇవ్వాలి. పెద్ద పిల్లం గారు మీరు గెలిచారు కాబట్టి ఇప్పుడు మీరు చూస్ చేసుకోవాలి, హగ్ ఆర్ స్లాప్. స్లాప్ ఎందుకు అని చెప్పేసి ఆ తర్వాత చెప్తాను. రెండు సైడ్లు గొడవలు జరుగుతున్నాయి, అలాంటప్పుడు కనీసం ఇంత సేపట్లోని కనీసం ఒక 5 నిమిషాలు కూడా వచ్చి నా పక్కన కూర్చోలేదు. నాకు ఇందాక నుంచి చాలా మండుతుంది, ఆ మంట ఇప్పుడు తీర్చుకోవాలనుకుంటున్నాను. మరి మా మంట ఎవరి మీద తెచ్చుకోవాలి? మళ్ళీ నా మీద కోపం పెంచుకోకూడదు, నాకున్న కోపం ఇది. కొడుతున్నా. 3, 2, 1. ఓ పాపా లాలి దెబ్బలు తిన్నా ఆయనకే లాభంలో ఉన్నట్టుంది ఏంటయ్యా, వరుసపడి కౌగులించుకోవడానికి వచ్చేస్తున్నారు. ఇటుపక్క మరదలందరూ కొడితే పక్కింటిది పిలుస్తుంది. పిచ్చి మామ ఊపుకుంటూ ఉరికిందిలే నా ముద్దు
ముద్దుల గుమ పెద్ద పిల్లం నా మీద చేయి చేసుకుంది. ఇక సోమవారం నుంచి ఆదివారం వరకు నీతోనే రా. సో భావన గారు హస్బెండ్ కి అయితే స్లాప్ ఇచ్చారు, మరి చెల్లికి? చెల్లి అనే కంటే చాలా కారణాలు ఉన్నాయి, చెప్పలేను, కానీ కొట్టాలనిపిస్తుంది. కొట్టాలనిపిస్తుంది అని చెప్పాను. మీరు ఇప్పుడు గెలిస్తే కొట్టొచ్చు అని చెప్పారు. కొట్టండి బాబు, సో అంతేగాని కారణాలు ఇవన్నీ ఎందుకు? కానీ ఎందుకు? సో అవకాశాన్ని నేను కరెక్ట్ గా వాడుకోవాలనుకుంటున్నాను. నేను ఒప్పుకోను. గేమ్ లో గెలిచినప్పుడు కొట్టొచ్చని అన్నారా లేదా? అవును. హగ్ కూడా ఉంది కదా, హగ్ ఇవ్వచ్చు కదా. స్లాప్ ఏంటి మరి చండాలంగా? భావన గారు, ఐ విల్ నాట్ యాక్సెప్ట్ అండి, సారీ. యాజ్ పర్ ద గేమ్ అయితే కరుణ గారు ఇది రూల్, మీరు ఓడిపోయారు. ఓకే, ఒప్పుకుంటాను, ఓడిపోయాను. అక్కడ గెలవడానికి నేను కూడా ప్రయత్నించాను కదా, తనకి నేనే సపోర్ట్ చేశాను కదా. హౌ కెన్ షీ స్లాప్ మీ? షీ హాస్ టు గివ్ వన్ స్లాప్, ఒక హగ్ ఇవ్వాలి కదా. కరుణ గారు మీరు ఏం అనుకోకండి. నో నో, షీస్ టేకింగ్ టు పర్సనల్. యా, అవన్నీ అనవసరం చెప్పాను కదా. ఇప్పుడు నాకు ఛాన్స్ ఉందా లేదా? వెళ్ళి కూర్చుంటా లేదంటే. రూల్ ప్రకారం అయితే మీరు స్లాప్ ఇవ్వచ్చు, కానీ నేను బలవంతం చేయలేను. ఇది రాంగ్ అబ్బా. బయట మీకేవో రీజన్స్ పెట్టుకొని అది మాత్రం అరే ఆగరా. నా రెండో పిల్లానికి సీరియల్ షూటింగ్ ఉంది వెళ్ళిపోయింది. మీరు కూర్చోండి. అర్రే స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కలకాలం కలిసున్నాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మరు పెద్దన్న, కలకాలం ఇట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. సర్లే, ఆ రౌండ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఉన్న వాళ్ళతో ఈ గేమ్ కంటిన్యూ చేద్దాము. ఓకే, బ్యాక్ ఇస్ బాల్ ఇంటూ యాక్షన్ అగైన్. ఆల్ రైట్, మరి నెక్స్ట్ ఇటువైపు నుంచి శ్వేత అండ్ ఇటువైపు నుంచి సింధు రండి. సర్లే, శ్వేత వచ్చింది, సింధు వచ్చారు, మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు? మీరు వెళ్ళి కూర్చోండి. చూస్తారా? నాకు తెలిసి మీరు ఇలా చూస్తే వెళ్ళి కూర్చోండి. శ్వేత నీకు ఓకేనా? ఓకే, వెళ్ళి కూర్చోండి. నాకు తెలుసు. చూసారా సార్ దీని డబుల్ యాక్షన్. ఆల్ రైట్, మ్యూజిక్. ಕಳ್ಳ ಮಂದಿರ್ ಚೀರ ಕಟ್ಟಿ ಕಳ್ಳಕ್ಕೆ ಮುಂದಲ್ಲ ನಲ್ಲ ಕಾಟು ಕೆಟ್ಟಿ ಒಲೆ ಮಯ್ಯಾರಲ್ಲ ಅಮ್ಮ ಕುಟ್ಟಿ ರವೆ ನಟ್ಟಿಂట్లో ಕುಡಿ ಕಾಲೆಟ್ಟಿ వీళ్ళిద్దరికి మ్యూజిక్ తొందరగా ఆపారు. ఆ డాన్స్ చూడలేకపోతున్నాను మీకు దండ పెడతా. చెప్పండి. శ్వేత, మా చిన్న పిల్లానికి జరిగిన అవమానానికి సౌత్ వాళ్ళకి స్లాపే. ఏంటి వన్ సైడ్ సపోర్ట్ చేస్తున్నారు? పెద్ద పిల్లం నన్ను కూడా కొట్టింది. నెక్స్ట్ ఉతుకుతుంది ఇలా మాట్లాడితే. శ్వేత, మీరు విన్నర్ కాబట్టి మీరు సింధుకి హగ్ ఇస్తారా లేదా స్లాప్ ఇస్తారా? యాక్చువల్లీ హగ్గే అనుకుంటున్నాను, కానీ మాకు చాలా అవమానం జరిగింది. ఓకే, కరుణా గారు బాధపడితే మా బావగారు ఊరుకుంటారా? ఆయన ఇంకా చాలా బాధపడ్డారు. మా బావగారు బాధపడితే నేను బాధపడతా కదా. నాకేం తెలుసు. కొట్టేస్తా బావా. కొట్టే. నెక్స్ట్ ఈ గేమ్ ఆడడానికి ఒక జోడీ రాబోతున్నారు. లెట్స్ కాల్ అపాన్ జెసీ అండ్ అంకిత. మ్యూజిక్. తూగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి లెక్క గుర్తిరో మన బట్టలు గుట్టయ్యో పెద్ద పుల్లి లెక్క గుర్తి మన బట్టలు గుట్టయ్యో.
వదిలేసి ఆ అమ్మాయికి ఇస్తాడా కాసేపు ఆగు. అబ్బో ఇది నిజంగా లవ్ బాలే, లవ్ బాలే. సో అంకిత నా చేతికి బాల్ ఇచ్చింది కాబట్టి అంకిత మీరు ఈ రౌండ్ విన్నర్. హగ్ ఆర్ స్లాప్? అంటే లాస్ట్ టైం ఏదైతే కిస్ ఇచ్చాడో ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఎ రివెంజ్. ఆ రివెంజ్ మీరు ఎలా తీసుకుంటారు? హగ్ ఆర్ స్లాప్? నువ్వు కిస్ చేస్తావు, నేను స్లాప్ చేయకూడదా? ఒక జోడి వచ్చింది కాబట్టి ఇంకో జోడి రాబోతుంది. లెట్స్ వెల్కమ్ స్వరూప అండ్ పరదేశి. ఆల్రైట్, మ్యూజిక్. డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో పట్టది తిన్ మారా. వీడున్నప్పుడు 1 సెకండ్ కూడా మ్యూజిక్ వద్దు. వాడి డాన్స్ అమ్మో దారుణం, దారుణం అది ఇంకా. ఓకే, రెడీ, మ్యూజిక్. అరే చంకి షట్టు విన్ని కుంగురు దుట్టు అట్లా ఎల్లి డింగి చెక డింగి చెక. డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు. హగ్ ఆర్ స్లాప్? హగ్ ఇస్తాను, బట్ ఇంప్రెస్ చేస్తే హగ్ ఇస్తా, ఇంప్రెస్ అవ్వకపోతే స్లాప్. బాల్ ఎత్తలేకపోయాడు. విల్ డూ వన్ థింగ్, పరదేశి ఇంప్రెస్ చేస్తే తనకి హగ్ ఇస్తా, ఇంప్రెస్ చేయకపోతే మీకు హగ్ ఇస్తా. నేను ఇక్కడే ఉంటా, నేను ఇక్కడే ఉంటా. స్వరూప, నేను నిన్ను ఎంత అలా ఇష్టపడుతున్నానంటే, నేను ఇంటికి వెళ్ళి మా అమ్మతో ఉన్నప్పుడు నేను ఎంత ఆనందంగా ఉంటానో, నేను నీతో ఉన్నప్పుడు కూడా నాకు అంతే ధైర్యంగా ఉంటది. నిన్ను అమ్మని చేశాడురా, నిన్ను అమ్మని చేశాడురా. నువ్వు పక్కన ఉన్నంత కాలం నేను హాయిగా ఉంటాను, నేను పక్కన ఉన్నంత కాలం నిన్ను హాయిగా ఉంచుతానని ఒకటే చెప్పగలను. ఐ లవ్ యూ. ఆ అమ్మాయి ఇంప్రెస్ అవ్వాలి, ఇటు తిరుగు. నన్ను మనిషిగా మలిచావే దేవత, ఓ దేవత, నా మనసునే మార్చావే ప్రేమతో, నీ ప్రేమతో. ఆడి ప్యాంటు తిరిగింది, ఆడి ప్యాంటు తిరిగింది. నెక్స్ట్ ఒక ఇద్దరిని పిలుస్తున్నా. బల్వీర్, నటకుమారి, నటకుమారి. రెడీ, మ్యూజిక్. నాకు నువ్వు తనినందుకు కూడా ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడు ఆవిడతో హగ్గు కోసం అంత కసిగా తినేవరా బాలు. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారా బూంది లడ్డురో, కారా బూంది లడ్డురో, ఆడించే కబట్టిరో. జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి ఓయమ్మో జ్వాల. ఈసారి నీకన్ను వాడి మీద పడిందా? జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో. సరే, ఇంకెందుకు ఆలోచించకుండా అగ్గడిగి అగ్గడిగి. నటకుమారి గారు, హగ్గా స్లాపా? ఎవరికని బచ్చా? నాకొద్దులే ఆడికి ఇవ్వు. మీ కంట్లో నీళ్ళు వచ్చేసింది. నిజమే, కాగడాలు లేవు. ఓ పాపా లాలి జన్మకి లాలి ప్రేమకి లాలి.
ఫైనల్ ఇద్దరిద్దరు ఆడతారు. మన ఇమానియల్ గాడు, పవిత్ర, ఇక్కడ నూకరాజు, నరేష్. రాలా నరేష్, ఎవరికి స్లాప్ ఇస్తారో ఎవరికి అగ్గిస్తారో తెలియదు. ఇద్దరిద్దరు రెడీ మ్యూజిక్. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. నువ్వు కడవ పెట్టి కదిలితేనమ్మా. వాళ్ళ ముగ్గురు కొడుకుంటున్నారు, నీకేం పని రే? సొంతం 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 నీకా నాకా ఏంటి? పవిత్ర మీరు గెలిచారు కాబట్టి మీ ఇష్టం. హగ్ ఎవరికైనా ఇవ్వచ్చు, అలాగే స్లాప్ కూడా మీ ఇష్టం, ఎవరికైనా ఇవ్వచ్చు. అది గారు మీకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నేను అసలు ఎవడురా నీ దగ్గర? నరేష్ కి ఏమిస్తావు? నా అందం ఎవరికి దక్కడానికి వీల్లేదు కాబట్టి ఎవరు దక్కించుకోడు కానీ తీసుకో. అరే ఇమానియల్, వీళ్ళిద్దరిలో ఎవరికి నువ్వేమిస్తున్నావు? నరేష్ కి నేను స్లాప్ ఇస్తాను. ఇవ్వండి. ఎందుకు 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 మెల్లకొట్ల ప్లీజ్. ఇమ్ము ఇమ్ము చేయి పడితే తలకాయ లేస్తుంది. నీ మీద కాదు, ఈడి మీద వేస్తున్నాను నేను. నిద్రపోతున్నాడు. నిద్ర ఇప్పుడు నరేష్ గాడికి ఇమానియల్ తో ఒక్క ఛాన్స్. అరే వాడు చిన్నపిల్లాడు, నువ్వు తప్పు చేసి అరే నీవు చిన్నపిల్లాడు కాబట్టి నీకు భాస్కర్ అన్నతో కూడా ఒక ఛాన్స్ ఇచ్చా. భాస్కర్ అన్న, ఈ గేమ్ లో నువ్వు లేవు కాబట్టి నరేష్ గారు ఒక ఛాన్స్ తీసుకుంటున్నాడు. స్లాప్ చంప అనుకూలంగా పెట్టు. దగ్గర వంగు. దగ్గరలో ఇంత సౌండ్ నేను ఎప్పుడు వినలేదు. ఏదో జిల్లు అంది నాకు ఒకసారి. నేను గేములో ఆడింది లేదు, పరిగెత్తింది లేదు. మరి ఎందుకు ఒప్పుకున్నావు? ఎరిపప్పలాగా నేను ఈ గ్యాప్ లో ఒక చిన్నది గమనించాను. నాలో అందమా ఒకసారి వెనక్కి తిరిగి. ఈ అమ్మాయి హెయిర్ ఎవరో కట్ చేశారబ్బా. ఏ అవును, ఏంటి అన్ఈవెన్ గా కట్టుంది? ఎవరు కట్ చేశారు నిజంగానే? నేను ఇంతకు ముందు చూసా, బట్ ఐ థాట్ మేబీ అది ఏదో ఎక్స్టెన్షన్ ఏదో పెట్టిందేమో. ఇక్కడ ఈ పార్ట్ వరకు కట్ చేశారు. అక్కడ నా వెనక బేసిక్ గా పరదేశి కూర్చున్నాడు. నేను కట్ చేయలేదు. సీరియస్లీ ఎవరు చేస్తారో నిజంగా చెప్పండి. అరే నీతో పాటు ఎవరైనా కూర్చున్నారా? నరేష్ కూర్చున్నాడు. నువ్వు కట్ చేసావా నరేష్? అరే నువ్వు ఏదైనా సరదాగా చేసినా చెప్పు, అమ్మాయి ఏడుస్తుంది అందుకని. సీరియస్ గా కట్ చేయొచ్చు అలా? నాకు తెలిసి ఇది ఈడి హైట్ తప్ప ఎవరికి అందదు. ఎందుకు నరేష్ అలా కట్ చేసావు? మీరు వెళ్ళి కూర్చోండి. మీరు వెళ్ళి కూర్చోండి. నాకు కట్ చేసిన హెయిర్ కావాలి. ఏంట్రా దాంతో చేతపడే ప్రోగ్రామ్? నేను చెప్పేది ఒక సీరియస్ ఏందిరా బొచ్చు తీసుకొచ్చి చేతులు ఎట్టావు? నరేష్ ఎందుకు కట్ చేసావు చెప్పు. కావాలని కట్ చేయలేదు. కామెడీ మాటల వరకు ఉండాలి, అంత ఫిజికల్ అవ్వదు. అర్థమవుతుందా? క్యాజువల్ గా కట్ చేశాను కానీ నువ్వు ఇంత ఏంటి నరేష్, ఏంటి చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? నేను ఏదో క్యాజువల్ గా చేశాను కానీ అరే క్యాజువల్ గా ఎవడైనా జుట్టు కట్ చేస్తాడా? బేసిక్ ఇంత సీన్ చేయక్కర్లేదు కానీ ఈ జుట్టు అనేది వారం రోజుల్లో పెరుగుతుంది. నేను గుండు గీసుకున్నప్పుడు నాకే పెరిగింది, నీకు పెరగదా? నరేష్ టూ మచ్ చేయకు నరేష్. నాకు రేపు పొద్దున కంటిన్యూటీ షూటింగ్ ఉంది మూవీ. ఇది తెలుసా నీకు ఆ విషయం? పెరికి కీయండియ్యా. ఎందుకమ్మా బొచ్చులో బొచ్చు కోసం ఇంతసేపు? నీకుంటే తెలుస్తుందయ్యా, నీకు లేదా? అదే క్యాజువల్ గా అన్నావు అంతే. నరేష్ అస్సలు మాట్లాడు. ఆ బొచ్చ నిన్ను నాకు పవిత్ర ముట్టుకోకు, నా హెయిర్ ముట్టుకోకు. పెద్ద ఖుషి సినిమా, నువ్వు భూమిక, వాడు పవన్ కళ్యాణ్.
ఆ చండాలం ఇక్కడ ఎందుకు జేబులో పెట్టుకో. అసలు ఎందుకు చేసావు? క్యాజువల్ గా క్యాజువల్ గానా? ఒకసారి సిజర్ ఇవ్వా. సిజర్ సిజర్ సిజర్. అమ్మా ఇంకేం కట్ చేస్తావు నువ్వు? ఆ అమ్మాయికి ఎంత పోయిందో నీకు అంతే పోవాలి. అమ్మాయిలంటే సరదానా? బొచ్చుకు బొచ్చే సమాధానం. ఎందుకు కట్ చేసావు? ఇది టాస్క్ నా టాస్క్. ఎవరు చెప్పారు? నేనేం చెప్పలేదు. చెప్పింది సరే అయ్యన్ని వదిలే, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నాకు అది తగిలింది. మరి తప్పించుకోవడానికి అన్ని మాట్లాడుతున్నాడు. అయిపోయింది అయిపోయింది. పవిత్ర నేను ఒకటి చెప్తాను విను. ఏం వినాలి? మీరు వీడికి ఎప్పుడు సపోర్ట్ చేస్తారు కదా. టాస్క్ చెప్పారు కదా. ఇదిరా టాస్క్. రేపు పొద్దున్న అమ్మాయికి పెళ్లి కాకపోతే వద్దే, వాడికి ఎల్లుండి గృహప్రవేశం ఉంది. వాళ్ళ చుట్టాలందరూ వస్తారు, వాడు చూడలేరు. రే కోతిలా ఉన్నా ఏంట్రా అది అలా అయిపోయింది జుట్టు అంతా. గృహప్రవేశం రోజు ఎవరిని పిలవకుండా భోజనాలు పెట్టాను చూడు అక్కడే పోయిందిరండి జుట్టు. ఓకే ఒకసారి అసలు మ్యాటర్ ఏంటంటే ఒకసారి ఎల్ఈడి వైపు చూడండి. చాలా ఇద్దరిది పోయింది, ఇంకా అది తీసుకోండి. సరే జరిగింది ఏదో జరిగింది. టాస్క్ కాబట్టి నరేష్ నేను ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కాబట్టి హెయిర్ కట్ చేసినందుకు నిజంగా నేను హట్ అయ్యా. మేము కూడా కానీ హట్ అయ్యాం. తను నిజంగా ఫేవర్ చేశాడు. ఏంటది? నేను రేపు సెలూన్ కి వెళ్దాం అనుకున్నా, కట్ చేశాడు. నువ్వు సెల్లుకి వెళ్ళడానికి ఎందుకైనా కట్ చేసినావు మరి? నువ్వు కట్ చేస్తే మొత్తం ఈవెన్ గా కట్ చేయాలి. సగం సగం ఎవరు కట్ చేయమన్నాడు నిన్ను? సరే, cool, cool, గొడవద్దు. cool. ఆవిడ ఎంట్రుకలు నువ్వు పెట్టుకో, వాడి ఎంట్రుకలు నువ్వు పెట్టుకో, కానీ గొడవద్దు. అగ్లిచ్చు. I'm really sorry. I love you so much. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం.